వెంకట. చచ్చాను. ఏమైందయ్యా? టైర్ పేలిపోయింది సార్. త్వరగా త్వరగా స్టెఫినీ మార్చవే బాబు. పంచర్ అయింది స్టెఫ్రీకే సార్. చంపేశారు బాబు. ఇప్పుడు ఈ అడవిలో పంచర్ ఎవరేస్తారు? ఇదిగో బాబు ఇక్కడ వినపడుద్ది. అదే ఇక్కడ పంచరేసి షాప్ ఎక్కడుంది? ఇటాగే 30 మైళ్ళు వెళ్ళండి. పంచర్ షాప్ వస్తుందా? ఒక కొండ వచ్చింది. ఆడ నుంచి కుడివైపు వెళ్ళి ఇంకో 50 మైళ్ళు వెళ్ళండి. అక్కడ పంచర్ షాప్ ఉంటుందా? పెద్ద లోయ ఉంటుంది, అందులో తూకద్దు, చచ్చిపోతారు. ఓ నీ అబ్బా పంచర్ షాప్ ఎక్కడుందో చెప్పరా. నాకు తెలవదండి. ఆ పిచ్చోడిని పట్టుకొని అడుగుతారేంటండి? పిచ్చోడా? అవునండి. ఇక్కడ నుంచి 4 ఊర్లు దాటి వెళ్ళిన తర్వాత పంచర్ షాప్ ఉంటది. అక్కడి నుంచి తిరిగి వచ్చేసరికి తెల్లారిపోద్ది. అంటే ఈ రాత్రికి ఏడే ఉండాలి, కానీ అడవిలో తిరగనే పుల్లు ఉంటాయి. ఈ రాత్రికి ఇక్కడే ఉండాల్సి వస్తుంది అనుకోలేదు వెంకన్న. సార్ పిల్లలకు అడివంటే భయం పోతుందిలే సార్. చలి ఎక్కువగా ఉంది కదా మనసా. అయితే ఏం చేద్దాం? నేను చెప్పింది నువ్వు చేయవు కానీ అంతాక్షరి ఆడదామా? నీకు తెలుగు అక్షరాలే రావు, నీతో అంతాక్షరి ఏంట్రా? వెంకన్న ఎప్పటి నుంచో నేను ఆ విషయం అడగాలనుకుంటున్నాను. నువ్వు పెద్దగా చదువుకోలేదు కదా, మరి పాటలు ఇంత బాగా ఎలా రాస్తావు? మా తెలంగాణ మట్టిలోనే పాటున్నా సార్, అదే నాకు వచ్చింది. ఈ మధ్య కొత్త పాటలు ఏమైనా రాసావా వెంకన్న? రాసిన ఫ్యాక్షనిస్టుల మీద. ఫ్యాక్షనిజం మీద ఒకసారి పాడు వెంకన్నా. వద్దులే అమ్మా. అందరూ అడుగుతున్నారు కదా పాట.
దూకావేంట్రా? ఆడు నీ మీద దూకితే 100 రూపాయలు ఇస్తా అన్నాడు రా. నా మీద దూకితే ఏమొస్తుందా? అక్కడ అమ్మాయిలు ఈత కొడుతున్నారు, వాళ్ళ మీద దూకు, 1000 ఇస్తా. అదెంత? వాళ్ళ మీద దూకడమే కాదు, వాళ్ళని వీడియో షూట్ కూడా చేసుకొని వస్తాను. నువ్వు అదే మాట మీద ఉండు. సరే వెళ్ళు. చూడండి అక్కడే అంజిగాడు మనల్ని వేడి తీస్తున్నాడే. పండోడా ఈరోజు అయిపోయావురా నువ్వు. తీసుకోండి, ఫస్ట్ తీసుకోండి. ఆ వీడియో డిలీట్ చేయవే. చూడవే వీడియో. ఎరా బండోడా, ఏం ఆలోచిస్తున్నావురా? ఫారెస్ట్ లో ఈ పెన్ డ్రైవ్ దొరికిందిరా. ఏముందిరా అందులో? చూడకూడదు ఏమైనా ఉందా? ఏహే ఊరుకోండ్రా, ఎప్పుడు మీకు అదే ధ్యాస. అంజీ ఏముంది చూద్దాం, నువ్వు ఓపెన్ చేయి. సరే. ఎరా ఏం చేస్తున్నారు? పెన్ డ్రైవ్ దొరికిందిరా వాడికి. ఐమ్ నిహారిక. ఇదే మా ఇల్లు. అక్కడ గ్లాస్తో కుస్తీ పడుతున్న వ్యక్తి మా నాన్న. ఆయనకి మనుషుల కన్నా గ్లాస్తోనే అటాచ్మెంట్ ఎక్కువ. ఆడవాళ్ళ మీద ఆయన చేసే కామెంట్స్ ఎదుర్కోవడానికి ఆంధ్రప్రదేశ్ మహిళా సంఘం ఓ ప్రత్యేక శాఖనే ఏర్పాటు చేసింది. ఏంటి ఎంత లేట్? ఏంటని తీసుకుగా పెడుతున్నా? పొద్దున్నే దుకాణం ఓపెన్ చేశారు. నేను కావాలని చేశానా, కన్ఫ్యూజన్ తో చేశాను? ఏంటా కన్ఫ్యూజన్? నాగార్జున ఏమో బంగారం కొనమంటాడు, వెంకటేష్ ఏమో తాగడు పెట్టమంటాడు. ఆయన చెప్పినట్టు కొనాలా, ఈయన చెప్పినట్టు తీసుకెళ్ళి తాగడు పెట్టాలా? ఆహా, తాకట్టు పెట్టి తాగడానికా? అబ్బా మీరు ఏడుచి మా మొగాళ్ళు నమ్మరు అసలు. ఇప్పుడు ఫుల్ బాటిల్ కొనుక్కొచ్చినది, దాని కింద ఏనా చేయడు చూడు, మద్యపానము ఆరోగ్యానికి హానికరము. తగలవుతా కన్ఫ్యూజన్. అంత కన్ఫ్యూజన్ ఉంటే మానేయొచ్చుగా. మీకు ఏదో ఒక వంక కావాలి. తెల్లారితే తూర్పున సూర్యుడు ఉదయించినట్టు మీ చేతికి గ్లాస్ వచ్చేస్తుంది. నా చేతి గ్లాసే వచ్చింది, నీ కడుపులో ఆడపెణ వచ్చింది కదా. మా వంశం మొత్తం మొగాళ్ళే, నీ మూలంగా ఆడ దరిద్ర పుడుకొచ్చింది. ఆడపిల్ల పుడితే నాదా బాధ్యత? అయినా అది ఇంట్లో కూర్చుని అంట్లు తోముకోవట్లేదు, ఉద్యోగం చేసే సంపాదిస్తుంది కదా. అదే తప్పండాను. మగాడు సంపాదిస్తే అందం, ఆడది సంసారం చేస్తే అందం. సంఖలో బ్యాగ్ వేసుకుని మీ ఆడాళ్ళు రోడ్డు మీద పడబట్టే బజార్లో ఇన్ని షాపులు ఓపెన్ చేస్తున్నారే. చాలండి, మీరు చేసే పని తప్పు. ఇదండి మా నాన్న క్యారెక్టర్. రోజు గీతా పారాయణంలా ఆడవాళ్ళని ఆడిపోసుకుంటే తప్ప ఆయనకి నిద్రే పట్టదు.